అందరికీ సుఖం కావాలి. ఏ చేసినా సుఖం కోసమే కదా ఎవరైనా చేసేది. దుఃఖం కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తారా లోకంలో? చేయరు, చేయకూడదు. సుఖం కోసమే చేస్తారు. తద్విద్ధి ప్రణిపాతేన, ముందు నమస్కారం చేయాలి. గురుగారు రాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి. కనీసం ఈ కాలంలో అయితే నమస్తే, గుడ్ మార్నింగ్, మంచిది అది. ఈ సంప్రదాయం మన మనస్సుని కుదుటపరుస్తుంది. పెద్దల్ని చూడంగానే నమస్తే అన్నామనుకోండి, లేదా పిల్లలు నమస్తే అన్నప్పుడు ప్రతి నమస్కారం లేదా ఆశీర్వాదం, పిల్లలు కాబట్టి అలా చేసినప్పుడు మనస్సు కుదుట పడుతుంది. దాన్ని అభ్యాసం చేసుకోండి. ఈ గ్రీటింగ్లో కూడా ఒక మనశ్శాస్త్రం ఉంది. అందువల్ల కనీసం పోనీ గుడ్ మార్నింగ్ అనే చెప్పండి, శుభోదయం చెప్పండి, పెద్దలు కనిపించగానే మంచిది కదా. జై గురుదత్త చెప్పండి, అది ఉపయోగపడుతుంది, దానిలో ప్రయోజనం ఉంది. అందువల్ల పరశ్రజ అవనతస్యమే, ముందు నమస్కారం చేయి. ప్రణిపాతేన పరిప్రశ్నేన, బాగా చక్కగా అప్పుడు అడుగు. ఏమయ్యా వచ్చావు, ఏంటి కథ అంటారు గురువులు పెద్దలు అంటే అప్పుడు అడుగు. సేవయా, సేవించుకో, గురువులు బాగా సేవించుకో. ఆ సేవతో అడుగు, వాళ్ళు సంతోషపడతారు. రకరకాలుగా సేవలు ఉన్నాయిగా, వాళ్ళకి ఏ సేవ అవసరం ఉందో తెలుసుకుని ఆ సేవ చేయి. దాంతో గురువులు నీకు చెప్పాల్సింది చెప్తారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గురువుల నుంచి విషయాన్ని రాబట్టుకోవటానికి కావలసిన సూత్రాన్ని మనకి చెప్పాడు. గురువులు చాలా కష్టం, వాళ్ళ ఇష్టం. మస్తీమే మహారాజు వాళ్ళు, వాళ్ళంతే హాయిగా ఉంటారు. వాళ్ళు మస్తీమే రహతే, అపనే మస్తీమే రహతే. వాళ్ళని ఎవరు కట్టడి చేయలేరు. మీరు ఇలాగే ఉండాలి, ఇదే చెయ్యాలి, తప్పదు, ఇవన్నీ జావరే అంటారు. నీ పని నువ్వు చూసుకో. వాళ్ళకి అనుగ్రహం కలిగి ఇవ్వాలంతే, అప్పుడు సిద్ధంగా ఉండాలంతే. ఎవరు అడుగుతారు వర్షాలు కురవాలని? కురిపించినప్పుడు కురుస్తుంది అంతే, కురిపించినప్పుడు చూసుకోవటం పట్టుకోవటం అంతే. ఆ ప్రకారంగా వాళ్ళు. కానీ పరోపకారం కోసమే కురిపిస్తారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ మేఘాలు కురిపించి కిందకు వచ్చి పాత్రలో నీళ్లు పట్టుకోవు మేఘాలు కదా, కురిపించి వదిలేస్తాయి లోకానికి. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అలా గురువులు కూడా తాము అనుగ్రహంతో మనకి ఆ ఉపదేశాన్ని ఇస్తారు. అందువల్ల ఆ అనుగ్రహాన్ని పొందేందుకోసం ముందుగా చాలా భక్తిగా, శ్రద్ధగా, వినయంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు కాలేజీలో వచ్చి టీచర్లు, లెక్చరర్లు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ విషయం తెలుసుకోవాలి అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, లేదా ట్యూషన్ తీసుకోవాలి. అక్కడ అందరికీ సామూహికంగా చెప్పేస్తారు, అంటే వాళ్ళు జీవనం కోసం చెప్తున్నారు కాబట్టి. తర్వాత వాళ్ళ దగ్గర రాబట్టుకోవాలి అంటే నువ్వు వెళ్ళాలి, వాళ్ళని పట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు కిటికీలన్నీ కూడా చెప్తారు ఆ ప్రకారంగా. అందువల్ల ఈ కాలం పిల్లలు ఏం డబ్బు ఇవ్వట్లేదా, జీతం ఇవ్వట్లేదా, ఎవరి కోసం చెప్తారు అని అట్లా కూర్చుని మాత్రం ఉండొద్దు. గురువులు వచ్చినప్పుడు లేచి నిలబడండి, వాళ్ళకి నమస్కారం చేయండి. పిల్లలు అది నేర్చుకోండి, చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఏమీ అనకపోవచ్చు, కానీ ఏమైనా అనుకుంటే కష్టం. అనే వాళ్ళతో ఇబ్బంది లేదు, అనుకునే వాళ్ళతో ఇబ్బంది. వాళ్ళు ఏమైనా మనసులో అనుకున్నారనుకోండి, మంచి పద్ధతి కాదు అది. అందువల్ల మనం గురువులు వచ్చినప్పుడు లేచి నిలబడి, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు టీచర్లో, లెక్చరరో, ప్రొఫెసరో, ప్రిన్సిపల్ ఎవరైనా సరే వచ్చినప్పుడు లేచి నిలబడండి, నమస్తే చెప్పండి. ఏదో వాళ్ళకి ఆ టైంలో గుడ్ మార్నింగో, గుడ్ ఈవినింగో, గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో చెప్పండి. అలా మాత్రం కూర్చుని ఉండద్దు. మీ తోటి వాళ్ళు నవ్వుతారు, నవ్విన వాళ్ళే రేపు మిమ్మల్ని అనుసరిస్తారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి పిల్లలు, దయచేసి ఆ పని చేయండి. అప్పుడు విద్య బాగా వస్తుంది. విద్యకి దీనికి సంబంధం ఏమిటి అని అడగద్దు, మీరు అది చేసి చూడండి, తర్వాత తెలుస్తుంది. వచ్చిన విద్య నిలుస్తుంది. విద్య రావటం వేరు, వినయంతో రావటం వేరు కదా. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. విద్య అనేది వినయం ఇవ్వాలి. వినయం లేని విద్య ఎందుకది? అలా అటువంటిది కాకూడదు.